నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభవౌద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజచంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమ. అస్మద్గురుభ్యో నమః. విరాటనగరంలో గడుగు పెడుతూ ధర్మరాజు స్తోత్రం చేశాడు అని చెప్పుకుంటూ, స్తోత్రం ప్రచక్రమే భూయో వివిధై స్తోత్ర సంభవై ఆమంత్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజ. కొన్ని శ్లోకాలని కనీసం 1-2 సార్లు చెప్పుకోవడంలో అంతరార్థం ఏంటంటే కొత్త విశేషాలు చెప్పుకుందామని చెప్పి. ఇది సాధారణ పద్ధతి లోపల స్తోత్రం కాదు. ఇది ఎంచేతంటే ఇప్పుడు మనం స్తోత్రాలు ఏదో చదివేసుకుంటూ ఉంటాం, కానీ ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని పెద్దల ద్వారా తెలుసుకున్నప్పుడు ఒక ఆర్తి కలుగుతుంది మనకి. ఆర్తితో చెప్పాలి. 12 సంవత్సరాల పాటు అడవిలో ఉండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరో ఒక మహర్షి రావడం, ఆ మహర్షి దగ్గర కథలు. మనం ఎక్కడ ఆగిపోతున్నాం? కార్తీక మాసం, మాఘ పురాణం, ఆ కథలు చెప్పాడు, ఆ కథలు గుర్తుండిపోతాయి. ఆ కథలే చూస్తున్నారు తప్ప ఆ కథలు చెప్పిన మహర్షులు ఎన్నెన్ని విశేషాలు చెప్పారు, ఏమేమిటి చెప్పారు భారతం మనం చూడం. కార్తీక పురాణం చదివేస్తుంటాం, మాఘ పురాణం, వైశాఖ పురాణం, అంతే. అక్కడతో ఆగిపోతాం తప్ప ఇది భారతంలో ఎక్కడ ఏ సందర్భంలో చెప్పారు ఎవళ్ళం పట్టించుకోం. అలాంటి ఆర్తితోటి స్తోత్రం చేస్తున్నాడు ఈయన. బోధలు గాథలు ఉన్నారు. షేక్స్పియర్ నాటకంలో ఒక చోట అదేమిటంటే టెంపెస్ట్ అని గుర్తు, స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అంటాడు. ఒక చోట రాజుగారు, కింగ్ లీర్ రాజుగారికి అడవిలో పంపించారు అంటాడు, కష్టాలు కూడా మనకు ఉపయోగిస్తాయి. నేనే రాజ్యంలో ఉన్నట్టయితే ఎప్పుడో మహర్షి వస్తాడు, ఆయన వెయిట్ చేయాలి ప్రోటోకాల్ కోసం. నేను ఎప్పుడో అపాయింట్మెంట్ ఇస్తే, టైం ఇస్తే ఎంగేజ్ అవ్వడానికి అప్పుడు వస్తాడు ఆయన. కానీ ఇక్కడ నేను ఎవరి కోసం ఎదురు చూడక్కల్లా, వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. అక్కడైతే రోజు లోపల అరగంట గంట కూర్చోవడం అవుతుంది. సుదీర్ఘ సమావేశం అంటాడు టీవీలోను, 45 నిమిషాలు. ఏమిటి సుదీర్ఘ సమావేశం? 100 వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి, టీలు కాఫీ తాగడానికి 10 నిమిషాలు పోయాయి. వీడు అరగంట ఏం మాట్లాడతాడు నాకు అర్థం కాదు. కానీ మార్కండేయుడు, బృహదశ్యుడు, అగస్త్యుడు ఇలా ఎందరెందరో వచ్చారు. అందుకని వాళ్ళ స్తోత్రాల వల్ల, వాళ్ళ జ్ఞాన ఉపదేశం వల్ల తెలుసుకున్నాడు కనుక స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ప్రచక్రమే భూయ వివిధై స్తోత్ర సంభవై. ఇది తానేదో కొత్తగా కనిపెట్టింది కాదు. అంతకుముందు మహర్షులందరూ కూడా రకరకాలుగా చెప్పిన వాటిని, వాటిల్లోంచి వచ్చిన వాటితోటి స్తోత్ర సంభవై ఆమంత్ర్య, మనసారా ఆవాహన చేశాడు దేవిని. ఆమంత్ర్య దర్శనాకాంక్షి. మనం ఇన్ని స్తోత్రాలు చదువుతున్నాం, ఏనాడైనా ఒక్క పదానికి సంబంధించిన తత్వము మన గుండెల్లో నిలబడుతుందా, మనసులో నిలబడుతుందా? లేదే. దేవాలయానికి వెళ్తాం, అలంకరణ వస్తాం, విగ్రహం ఎంత బాగుందో, నీ ఇల్లు బంగారం గాను, అక్కడికి వెళ్ళినా విగ్రహాన్ని చూస్తున్నావు నువ్వు, దేవుణ్ణి చుట్టలేదు. మనం 190 మంది ఇలాగే ఉంటాం. అక్కడ చూడగానే స్వామివారు ఎంత బాగున్నారు అని ఒక్కడైనా అంటాడా? అండ్ అమ్మ ఎంత బాగుంది అనరు. అమ్మ కట్టిన చీర ఎంతో, ఆ నగలేమిటో, నీ దుంప తెగిపోదు. ఇదే ఆలోచన. ఆమంత్ర్య దర్శనాకాంక్షి. దేవి, నువ్వు తలుచుకుంటే అన్నీ నాకు ఇస్తావు తెలుసును, కానీ నీ దర్శనం కూడా కావాలి. నీ దర్శనము నాకు తాపకర్శనము, నీ అనుగ్రహానికి నిదర్శనం తల్లి అంటూ దర్శనాకాంక్షి రాజా దేవి సహానుజ. తానొక్కడే స్తుతించలేదు, స్తుతిస్తున్నా అని చెప్పి సోదరులకు కూడా చెప్పగానే సోదరుడు కూడా ఆయనతో మమేకమై ఉండగా ఆయన స్తోత్రం మొదలుపెట్టాడు. ప్రచక్రమే అంటున్నారు అంటే మనసు నిండా భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టాడు. భూయ మరల 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 అంటే
ఇంతకుముందే స్తోత్రాలు చేసుకునే ఉంటాడు, కాదని అంటలేదు. మన వాళ్ళు ఎలాంటి కథలు చెప్తారంటే, ఓ మహానుభావుడు చాలా సుప్రసిద్ధుడు ఆయన. రాముడుట దసరా రోజుల్లోనూ కార్తీక మాసంలోనూ అక్కడ అమ్మవారిని 21 రోజులు ధ్యానం చేసేట. అందుకు నాడు ప్రత్యక్షమయ్యి 21 రోజులు పూజ చేసిన కనుక ఆశ్వేజ మాసంలోనూ దేవి 21 ఆయుధాలు ఇచ్చిందట మన రామచంద్ర స్వామికి. అందుకని రావణాసుడితో యుద్ధం 21 రోజులు జరిగిందన్నాడు ఆయన సిడీలో. ఓ పెద్ద ప్రసిద్ధి, 2002, 2003 ప్రాంతంలో ప్రసిద్ధికి వచ్చిన మహాభక్త ఆయన. ఇలాంటి కథలు నెత్తినేసుకు తిరుగుతున్నాం మనమంతా. మరి విశ్వామిత్రుడిచ్చిన ఆయుధాలు ఏమయ్యాయి, అగస్త్యుడిచ్చిన ఆయుధాలు ఏమయ్యాయి, ఎవరికి అక్కర్లేదు. అలా ఇలాగా కాదు, మనస్సులో భావన ఉంది. భూయ మరల 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 ఆ భావనలో ఎక్కడా చాంచల్యం లేదు, కల్పన లేదు, మార్పు లేదు, ఉన్నదొకటే తీర్పు. అదే పద్ధతి అన్నమాట. దర్శనాకాంక్షి అమ్మ, వరాలు మాత్రమే కాదు, దర్శనం కూడా కావాలి. సహానుజ, పరివారంతో సహా, అక్కడ ఉన్నవాడు పరివారం వీళ్ళే, వీళ్ళ మనస్సులు కూడా కలవాలి, ఒక్కటై దీక్ష వహించాలి. మన ఇళ్లలో పూజలు చేస్తుంటాం, ఒక్క క్షణం ఆలోచించండి. నేను చాలా పూజ చేసుకునే కానీ బయటికి రండి. మీరు పూజ చేస్తుండగా లేదా అనుష్ఠానం చేస్తుండగా మీ ఇంటిలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఆ అనుష్ఠానం మీద ఒక్క క్షణమైనా దృష్టి పెట్టగలుగుతున్నారు? మీరు చేస్తున్న అనుష్ఠానానికి గౌరవిస్తున్నారా, కోప్పడుతున్నారా, ఆలోచించారా? పూజలన్నీ ఫలించటం లేదంటే కారణం ఏంటి? చెయ్యడంలో తేడా కాదండి, చేస్తున్నప్పుడు చుట్టుపక్కల పరివారం కూడా ఇదే మనస్సుతో ఉండాలి. వాళ్ళు పూజలు చేయకపోవచ్చు, ఇంట్లోకి రాపోవచ్చును, ఏదో చేయొచ్చును, చచ్చిపోతాయి ఈ పూజలతోటి, ఎందుకు చేస్తున్నాడో తెలియదు అన్నట్టుగా కాదది. మనస్సు ఒక్కటి కావాలి. అంచేతనే దశరథుడు కూడా పుత్రకామేష్టి, అంతకంటే ముందు అశ్వమేధం చేయడం కోసం ప్రయత్నిస్తూ అక్కడ ఋషిశృంగుడు వీళ్ళంతా రాగానే అంతఃపురంలోకి వెళ్ళి దీక్షాం విశత అన్నట్ట. ఇంకో యజ్ఞం చేస్తున్నాను, దీక్ష పట్టండి. అదేమిటి చెప్పాలా? వాళ్ళకి అవసరమా? వాళ్ళకి తెలియదా? కాదు, నేను ఏ భావనతోటైతే యజ్ఞం చేస్తున్నానో అదే భావన మీరు మనస్సులో పెట్టుకుని అదే నియమాలతోటి మీరు ఉండండి అని చెప్పడానికి దీనికి మళ్ళీ యజుర్వేదంలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. దీక్ష అంటే ఎలా ఉండాలి, దాంట్లో పద్ధతి ఏమిటి, ఇది అలాంటి దీక్షతోటి సహానుజ వివిధై స్తోత్ర సంభవై, మామూలు తనకి తోచిన స్తోత్రం కాదు, ఇంతకుముందు ఇలాంటి స్తోత్రాలు చాలా విన్నాడు, రకరకాల దేవతలవి, అమ్మవారి వీళ్ళన్నీ కూడా విని, అంటే కృతక స్తోత్రం కాదిది, పూర్వులు అపూర్వులైన ఋషులందరూ కూడా స్తోత్రం చేస్తే, అందుకనే మనకి భీష్మాచార్యుల వారు ఋషిభి పరిగీత అని అన్నాడు. ఇది నా తోచిన మాటలు కాదయ్యా బాబు, అవన్నీ నారదుడు అదే మాట అన్నాడు. జ్ఞాపకం చేసుకుని మరీ చెప్తాను ఆయన భగవంతుడి గుణాలు అన్నాడు. అంతే, మనం స్తోత్రాలు రాస్తుంటాం. నేను రాశానండి, చాలా గొప్పగా ఉంది. నువ్వు రాసావా? భగవంతుడి నుంచి రాయించాడు. మరి ఆ స్తోత్రాన్ని ఏమైపోయాయి? ఎవడు చూస్తున్నాడు? లేదే. అదనమాట. అంటే దాంట్లోపల ఆర్తి ఉండాలి. ఇప్పుడు జంజాల బాపయ్య శాస్త్రి గారు గేయాలు రాశారు, ఏదో భేద పూజ ఇలాంటివన్నీ. నేను ఆయన ఎక్కడా కూడా నేను కనుక రాశాను కాదు, మరి ఆ పద్యాలు అవన్నీ నోటికి ఎందుకు ఉంటున్నాయి అంటే ఒక ఆర్తితోటి మన పూర్వీకులని గుర్తు చేసుకుంటూ చెప్తే అది మాట గుర్తుంటుంది. అంతే తప్ప నా ఉద్దేశంలో భగవద్గీత నేను చెప్తున్నాను వినండి అంటే వాడితోటే ఆగిపోతున్నది. భగవాను వాచారణ ఒట్టి మాట కాదది, అంతరార్థం తెలుసుకోవాలి. అది అంచేత వివిధై స్తోత్ర సంభవై, ఋషులు స్తుతించిన విధానంలోంచి, అలాగే ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న రహస్యాల్లోంచి అవి వినగా 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 మనస్సు లోపల పెట్టి నోట్లోంచి బయటకు వచ్చాయి. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు ఇలాంటి వాళ్ళ కీర్తనలో వేదమంత్రాలు కనిపిస్తాయి. అంటే వాడు వేదం దగ్గర పెట్టుకుని కాపీ కొట్టి రచన లేదు, అది విని 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 ఉన్నారు కనుక. హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్నవు అని ఉంది కదా, దాన్ని త్యాగరాజస్వామి ఎంత అందంగా చెప్పాడు కదా, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అయిపోయింది. అక్కడ హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నవు అది కాస్తాను. ఎందరో మహానుభావులు ఉంది. ఋగ్వేదంలో 10 మంత్రాలు ఉన్నాయి. నమో మహద్భ్య, నమో అర్భకేభ్య, నమో అసినేభ్య.
ఆయన ఎన్నిసార్లు విన్నారో ఆ 10 చరణాలకి 10 వేదమంత్రాలు మూలాలయ్యాయి. ఇది పద్ధతి. అంటే నోటి వెంట వచ్చే వాక్యం మన సొంతం కాదు, గతంలో పెద్దల ద్వారా వచ్చిందైతే అదనమాట. వివిధై స్తోత్ర సంభవై. ఆఖరికి మీరు ఎంతో కీర్తన వింటారు. బాల కనకమయ చేల సుజన పరిపాల. బాల కనకమయ చేల ఎక్కడిది? వేదమంత్రం. యువ సువాస పరివీత ఆగాత్ సౌశ్రేయాన్ భవతి జాయమాన. యువ కాస్త బాల అయ్యింది, సువాస కాస్త కనకమయ చేల అయ్యింది, సుజన పరిపాల సౌశ్రేయాన్ భవతి జాయమాన. ఇలాంటి రహస్యాలు ఉంటాయండి. అలాగ స్తోత్రం చేశాడు. ఎంచేత సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావశ్యాత్ వియద్ధుని శంభు హిమాద్రి జఘ్నుస్పర్శక్రమాత్ లోకచయం పునాతి. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏదైనా కానీ పవిత్రత పెరగాలంటే అంచెలంచెలుగా రావాలి. భర్తృడు ఏదో ఆవేశంలో ఉండి గంగాదేవి వివేక భ్రష్ట సంపాతబుల్ పెక్కుభంగులు అంటూ ఆకాశంబుల నుండి శంభుని శిరంబు అని పద్యం రాశాడు. మా మేనమావ గారు ఎన్సెచ్ కృష్ణమాచార్య గారు దాన్ని కొంచెం మార్పు చేసి చెప్పారు. ఎందుకో తెలుసా? గంగగా పవిత్రత ఎందుకు వచ్చిందయ్యా అంటే, పుట్టింది విష్ణు పదమా, మెట్టింది శివుని శిరస్స, అక్కడి నుంచి హిమాలయ పర్వతమా, అక్కడి నుంచి ఆశ్రమమా, ఇన్ని క్షేత్రాలు. సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశ ఘనతావహస్యాత్. పరంపరగా ఉపదేశించబడినటువంటి విద్యలే ఉన్నాయో వాడికి పవిత్రత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఎలాగా? వియద్ధుని శంభు హిమాద్రి జఘ్నుస్పర్శక్రమాత్. అలాంటి చోట్లు దాటి వచ్చింది. లోకచయం పునాతి. అది విశేషం ఇక్కడ. అలాగా వివిధై స్తోత్ర సంభవై. అలాగే ఇంకొక మాట ఉంది. యుద్ధానికి సంబంధించి ఒక చక్కటి మంత్రము. ఏమిటది అంటారు అక్కడ చోట. ఇది యుద్ధం కదా, జరగబోతుంది కదా, దానికోసం ముందు స్తోత్రం చేస్తున్నాడు ఆయన. ఏమని చెప్పి, అమ్మా రక్షించవమ్మా తల్లి అని అడిగి, భారావతరణే యశోద గర్భసంభూత ఇలాంటివన్నీ అడిగిన తర్వాత ఆ మహానుభావుడు అంటాడు, భారావతరణే పుణ్యే ఏ స్మరంతి సదాశివాం తాన్ తారయసే పాపాత్ పంకే గామివ దుర్బలాం. ఇది చెప్పుకున్నాం మనం. అలాంటిది. అంతేకాదు, నమోస్తుతే వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి బాలార్క సదృశాకారే పూర్ణచంద్ర నిభాననే. అమ్మా నువ్వు ఎలాంటి వాందో తెలుసునా? అక్కడ భారావతరణం వల్ల రక్షించడం కోసం వచ్చేదానివి. అంతేకాదు, వరదే వరములు ఇచ్చుదానా, వరాలన్నీ మాకు ఇస్తుంటావు తల్లి. నువ్వు ఎంత బాగా ఇస్తావంటే, నువ్వు లక్షణం ఏమిటి అంటే, వరదే కృష్ణే కుమారి. కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే, అక్కడ కృష్ణుడంటే కృషి భూవాచక నకారో నిర్వృతివాచక అని చెప్పి, భూమండలంలో ఆనందాన్ని ఇస్తాడు, ఊర్ధ్వలోకాల ఆనందం ఇస్తాడు. అలాంటి వానికి సోదడిగా జన్మించావు నువ్వు కృష్ణే. కకారం లోపల దేవత ఎంతమంది తెలిసిన? కకార కమలాకాంత, షకారో షడ్గుణపతి, నకారో నారసింహోయం, విసర్గే చ నరనారాయణ ఋషి. పద్మపురాణం చెబితే ఇంతమంది దేవతలు ఉన్నారు. అలాంటిదన్నమాట. అంచేత కృష్ణే నల్లని దానాన్ని కాదు అర్థం అక్కడ. ఇలాంటి విశేషం. కృష్ణే కుమారి బ్రహ్మచారిణి. అమ్మా నువ్వు చాలా గొప్పదానివమ్మ. కుమారి. కుమారి అంటే అర్థం ఏమిటి? పెళ్లి కాని పిల్ల అని అర్థం చెప్పుకుంటారు. కాదు, కుమారి శత్రు సంహారం చేసేదానివి. చెడ్డతనాన్ని మారణం చేసేదానివి కుమారి. అందుకనే చెప్తుంది పురాణం, కుమారి పూజిత కుర్యాత్ దుఃఖ దారిద్ర్య నాశనం శత్రుక్షయం ధనం ఆయుష్య బల వృద్ధిం కరోతి వై. ఇది విశేషం కుమారి పూజ అంటే. అందుకనే మనకి వేరే ఆచారాల లోపల కుమారి పూజ, బాలా పూజ ఇవన్నీ చేస్తారు. ఉట్టినే పెళ్లి కాని పిల్లలను కూర్చోబెట్టి అంతే చేస్తారు తప్ప దాని అర్థమేటో తెలుసుకోరు వాళ్ళు. వచ్చిన గొడవది. ఇదిగో కుమారి అంటే కుమారి పూజిత కుర్యాత్ దుఃఖ దారిద్ర్య నాశనం శత్రుక్షయం ధన ఆయుష్య బల వృద్ధిం కరోతి వై. ఇన్ని ఫలితాలుంటాయని తెలిసి ఎవరైనా చేస్తున్నారా? చెయ్యాలి. అందుకనే ఇంత వివరంగా చెప్పుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. స్వస్తి.